రిజర్వ్లో ఉందని చెప్పుకోవచ్చు నవీన్. రక్షణ కల్పించే విషయంలో కూడా పిటిషన్ దాఖలు చేశారు కదా, అది ఎట్లా ఉంటుంది? ఆ పిటిషన్లో ఏ అంశాలను ప్రధానంగా పేర్కొన్నారు? ఎందుకంటే మొన్న దస్తగిరి వారి తండ్రి మీద కూడా అటాక్ జరిగింది. సో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు కదా పిటిషన్లో. విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద ఎవరైతే విట్నెస్గా ఉన్నటువంటి దస్తగిరి ఉన్నాడో, దస్తగిరితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా రక్షణ పొందేటువంటి అధికారం, హక్కు చట్టం కల్పించబడింది. దీంతో వాళ్ళు విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద తమ యొక్క కుటుంబ సభ్యులకు కూడా రక్షణ కల్పించాలి. ఎందుకు రక్షణ కల్పించాలనేటువంటి అంశాన్ని కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఎందుకంటే తన తండ్రిని విచక్షణ రహితంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనుచరులు కావచ్చు, అందులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మరోవైపు భారతిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కూడా తన తండ్రి పైన దాడి చేశారు. కాబట్టి తన కుటుంబ సభ్యులు కూడా ప్రాణహాని ఉంది. కాబట్టి తమకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలి, మరోవైపు సిబిఐ అధికారులకు డైరెక్షన్స్ ఇవ్వండి అనేటువంటి అంశాన్ని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్ కూడా ఇప్పటికీ అలౌ చేసింది. దానికి సంబంధించి కూడా కొద్ది నిమిషాల క్రితమే వాదనలు కొనసాగాయి. వాదనల తర్వాత కోర్టు ఏం చెప్పింది అనేది మాత్రం మరికొద్దిసేపట్లో మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఆ పిటిషన్ అదితో మాత్రం అలౌ అయింది. ప్రొటెక్షన్ పొందే అధికారం విట్నెస్కు ఉంటుంది కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కాబట్టి దాని ఆధారంగా చేసుకొని సిబిఐకు డైరెక్షన్స్ ఇవ్వండి అంటూ కూడా జడా శ్రవణ్ అనేటువంటి సీనియర్ కౌన్సిల్ తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఆ వాదనలకు సంబంధించి ఆ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. జడా శ్రవణ్ యొక్క వాదనలకు మరోవైపు అంటే అటువైపు పార్టీ ఎవరైతే నిందితుల తరపున న్యాయవాదులు అయితే మాత్రం ఎక్కడా కూడా దస్తగిరి తండ్రి పైన దాడి జరగలేదని, అతను బాత్రూంలో కింద పడ్డాడని, మరోవైపు యాక్సిడెంట్ జరిగిందనేటువంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కానీ జడా శ్రవణ్ అయితే మాత్రం ఏ విధంగా దాడి చేశారనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ఫోటోలు, ఆధారాలతో సహా సిబిఐ కోర్టు ముందు ఉంచినప్పుడు సిబిఐ కోర్టు వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంది. మరి కోర్టు దస్తగిరికి ఇచ్చినటువంటి విధంగానే వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క ప్రొటెక్షన్ కల్పిస్తుందా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నవీన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అది ఇదే అంశాన్ని